ప్రైజ్ ద లార్డ్. యెరూషలేము దేవాలయానికి ఉత్తర దిక్కు వైపు ఉన్న గొర్రెల ద్వారానికి దగ్గరలో ఉన్న బెతెస్దా కోనేరును చూపిస్తూ దాని గురించి ఇంతవరకు మీకు ఎవ్వరూ చెప్పని అనేక విషయాలు ఈ వీడియోలో చెప్తాను. మొదట్లో ఇక్కడ బెతెస్దా కోనేరు ఉందని కూడా ఎవరికీ తెలియదు. దానిని ఎలా కనిపెట్టారో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనం యెరూషలేములోని పాత నగరంలో ఉన్న బెతెస్దా కోనేరు వద్దకు వెళ్దాం. ఇదిగో ఇక్కడ కనిపించేది బెతెస్దా కోనేరు. ఇది చాలా లోతుగా ఉంది కదా. ఇది యెరూషలేములోని పాత నగరంలో ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న గొర్రెల ద్వారం దగ్గర ఈ బెతెస్దా కోనేరు ఉంది. బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అతను అలాగే ఉండిపోయాడు. బహుశా పక్షవాయువు, ఏ జబ్బుని రాయలేదు, అందులో పక్షవాయువుతో ఉండిపోయాడు. ఇక్కడ కొలను ఉండేది బెతెస్దా కోనేరు. అయితే ఇది మనకి బైబిల్లో చూస్తే కనుక ఏముంటుందంటే గొర్రెల ద్వారం దగ్గర ఉందని ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రక్కనే యెరూషలేము దేవాలయం ఉంది, గొర్రెల ద్వారం. ఇప్పుడు మనం లోపలికి వస్తున్నప్పుడు లైన్స్ గేట్ చూసామా, ఆ ప్రక్కన మీరు ఫోటో తీస్తున్నారు, అది గొర్రెల ద్వారం అంటారు. గొర్రెల ద్వారం దగ్గరే ఉందని మనకి బైబిల్లో రాయబడింది. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక దేవదూత నీళ్ళలో దిగినప్పుడు నీళ్లు కదిలించబడేవి. అప్పుడు ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళకి స్వస్థత, ఏ జబ్బు అయినా సరే స్వస్థత కలుగుతుంది. అట్లా ఒక వ్యక్తి ఇక్కడే ఉండిపోయాడు. 38 years నుంచి ఇక్కడే ఉండిపోయినప్పుడు అతను ఎవరు హెల్ప్ చేయట్లా. అంటే ఎందుకు చేయరు అంటే ఎవరు జబ్బులు తగ్గించుకోవాలి అంతే కదా, ముందు వాళ్ళు అలా దూకేస్తున్నారు. అప్పుడు ప్రభువుకు తెలుసు కాబట్టి 38 years నుంచి అతను ఇక్కడే ఉండిపోయాడని తెలిసి ఆయన మనకు బైబిల్లో చదువుతూ ఉంటే ఎక్కువ విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థపరిచాడని వీళ్ళు అందరూ ఆయనతో గొడవ పడతా ఉంటారు. ఎందుకు విశ్రాంతి అంటే ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన టెంపుల్ మౌంట్కి వచ్చాడు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఆ రోజు అతన్ని నువ్వు లేచి నీ పరిగెత్తుకున్నాడు అని చెప్పాను. అప్పుడు అతనికి స్వస్థత కల్పిస్తుంది. నువ్వు ఎవరితో చెప్పొద్దంటే అతను వెళ్ళి యాజకులతోనూ మొత్తం అందరితో చెప్పాడు. ఆ సంఘటన జరిగింది ఇక్కడే. ప్రస్తుతం బెతెస్దా కోనేరులో కొన్ని గోడలు, స్తంభాలు, శిథిలాలు కనబడుతున్నాయి కదా. ఈ కోనేరులో గోడలు, స్తంభాలు ఎందుకున్నాయి? ఇది బెతెస్దా కోనేరేనా? అయితే ఇలా ఎందుకు ఉంది? ఇది బెతెస్దా కోనేరే అనడానికి ఆధారాలు ఏమిటి? 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొప్ప మహా అద్భుతం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఇక్కడ జరిగిన ఆ సంఘటన గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 5 మంటపాలు కలిగిన బెతెస్దా అనబడే ఒక కోనేరు ఇక్కడ ఉండేదని యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. క్రీస్తుకు పూర్వమే పాత నిబంధన కాలంలో గొర్రెల ద్వారం వద్ద ఈ కోనేరులో నీటిని నిల్వ చేయడం కోసం నిర్మించబడింది. 2వ ఆలయ కాలంలో హేరోదుచే ఇది విస్తరించబడింది. అంటే అంతకు ముందు ఉన్న చిన్న కోనేరును పెద్ద కోనేరుగా మార్చారు. ఆ గోడలను ఇంకా బలంగా నిర్మించారు. ఈ గోడలు 13 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఈ గోడల నిర్మాణ శైలి చూస్తే, దీనిలో ఉన్న శిథిలమైన స్తంభాలను చూస్తే ఇది హేరోదు కాలంలో 1వ శతాబ్దం నాటివని, హేరోదు వీటిని నిర్మించాడని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే పాత నిబంధన కాలంలో ఉన్న కోనేరునే హేరోదు మరలా పునర్నిర్మించాడన్నమాట. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన సమయంలో ఈ కోనేరును కూడా పూర్తిగా పూడ్చివేశారు. 18వ శతాబ్దానికి ముందు ఈ ప్రదేశాన్ని చూసిన వారెవరైనా ఇక్కడ ఒక కోనేరు ఉండేది అని చెప్తే నమ్మలేకపోయారు. ఎందుకంటే ఈ కోనేరు పూర్తిగా పూడ్చివేయబడి సాధారణ స్థలంలా ఉంది. అంతగా ఈ ప్రదేశం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత రోజుల్లో బైబిల్ నందు వ్రాయబడిన బెతెస్దా కోనేరు ఇక్కడే ఉండేది అని ఎవరికీ తెలియదు. కానీ 1856లో ఇక్కడ ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు ప్రారంభించారు. జరిపిన త్రవ్వకాలలో ఈ బెతెస్దా కోనేరు వారికి కనిపించింది. బైబిల్లో వ్రాయబడిన బెతెస్దా కోనేరు నిజంగా ఇక్కడ ఉందని నిరూపించబడింది. ఈ ప్రక్కనే ఉన్న ఈ చర్చ్ పేరు సెయింట్ యాన్. 1856లో ఈ చర్చ్ చుట్టూ త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ బెతెస్దా కోనేరు వారికి కనబడింది. బెతెస్దా అనేది హెబ్రీ భాషలోని పదం. దాని అర్థం హౌస్ ఆఫ్ మెర్సీ, దయగలిగిన ఇల్లు అని అర్థం. బెతెస్దా కోనేరులో పెద్ద ఖాళీ నీటి కొలను కనబడుతూ ఉంది. అది చాలా లోతుగా ఉంది కదా. ఆ మధ్యలో కొన్ని స్తంభాలు, ఒక బలమైన గోడ, ఒక పాత నిర్మాణం కూడా కనబడుతూ ఉంది కదా. భూగర్భ శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించి చూశాక ఇక్కడ ఉన్నది బెతెస్దా కోనేరని, దీనికి గతంలో 5 మంటపాలు ఉండేవి అని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కోనేరుకు 4 వైపులా 4 మంటపాలు,
మధ్య గోడలో అంటే కోనేటికి ఒక భాగం నుండి మరో భాగానికి ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి మధ్యలో కూడా ఒక మంటపం ఉంది అని వారు తెలియజేశారు. ఇక్కడ ఉన్న కోనేరికి ఆ రోజుల్లో పైకప్పు కూడా ఉండేదని, ప్రజలు ఇక్కడ ఎండ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా కూర్చునేవారని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఆ 5 మంటపాల శిథిలమైన స్తంభాలలో కొన్ని ఇప్పటికీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అదిగో మధ్యలో కనిపించే ఆ స్తంభం కూడా ఆ మంటపాలకి సంబంధించిన ఒక స్తంభమే. ఆ రోజుల్లో ఇక్కడ సహజమైన నీటి ఊట ఉండేదని, ఆ నీటిని మరియు వర్షపు నీరును కూడా నిల్వ చేయడం కోసం ఇక్కడ ఈ కోనేరు నిర్మించబడిందని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఇది 2 భాగాలుగా నిర్మించబడిందని, 2 భాగాల మధ్యలో ఒక గోడ ఉండేదని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. మొదట్లో ఇక్కడ నీరు నిల్వ చేయడం కోసం ఒక భాగము, ఆలయం లోపలికి వెళ్లేవారు శుద్ధి చేసుకోవడానికి మరో భాగంలోని నీటిని ఉపయోగించేవారు. 2వ ఆలయ కాలంలో ఈ కోనేరును అభివృద్ధి పరిచి విశాలపరిచాక ఆలయం లోపలికి దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వెళ్లే గొర్రెలను ఇక్కడే శుద్ధి చేసేవారని కూడా కొందరు భావిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువ వేయబడడానికి ఇటువైపు నుండే గొల్గొతా కొండ వద్దకు సిలువ మోసుకుంటూ వెళ్లారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాతి కాలంలో క్రీస్తు శకం 135వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి హడ్రియన్ ఇక్కడ ఒక రోమన్ దేవతకు ఆలయం కట్టించాడు అని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న శిథిలాలు అవే. ఈ కోనేరులో క్రిందికి దిగి ముందుకు వెళ్ళాము. ఇక్కడ ఇంకా క్రిందికి మెట్లు కనిపించాయి. క్రింద ఏముందో అని ఈ మెట్ల నుండి ఇంకా కొంచెం క్రిందికి దిగి వెళితే క్రింద నీరు కనిపించింది. ప్రస్తుతం బయట నుండి ఇక్కడికి నీరు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ నీరు ఇక్కడ ఊరినదే. అంటే ఈ క్రింద సహజమైన నీటి ఊట ఉంది అని అర్థమవుతోంది. మరియు వర్షం పడినప్పుడు కూడా ఇక్కడ నీరు ఎక్కువగా ఉంటుంది. మేము టూర్లో ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి చూసినా ఈ నీటి ఊట ఇలాగే మాకు కనిపించింది. ఎంత వేసవి కాలంలోనైనా సరే ఇక్కడ నీరు తప్పనిసరిగా ఉండి తీరుతుంది. పైగా వేసవి కాలంలో కూడా ఈ నీరు చాలా చల్లగా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో అప్పుడప్పుడు ఈ కోనేటిలో ఉన్న నీరు కదిలించబడేదని, ఒక దేవదూత వచ్చి ఈ నీటిని కదిలిస్తుంది అని అప్పటి ప్రజలు నమ్మేవారు. ఆ నీరు కదిలినప్పుడు ఎవరైతే ముందుగా ఈ నీటిలో దిగుతారో వారికి ఉన్న జబ్బులన్నీ తగ్గిపోయేవని ఆనాటి ప్రజలు నమ్మేవారు. ఇక్కడ ఉన్న నీరు కదిలించబడినప్పుడు అందులో దూకి స్వస్థత పడాలని ఇక్కడ చాలా మంది రోగులు, కుంటివారు, గ్రుడ్డివారు ఇక్కడ ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే నీరు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందు దూకుతారో వారికి మాత్రమే స్వస్థత కలిగేది. ఆ రోజుల్లో ఒక యూదుల పండుగ రోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలో దేవాలయం వద్దకు వచ్చారు. ఆ రోజు విశ్రాంతి దినము. ఆయన ఈ బెతెస్దా కోనేరు వద్దకు వచ్చారు. ఇక్కడే రోగంతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను స్వస్థత పొందాలని ఎంతో ఆశగా అప్పటికి 38 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడు. కానీ అప్పటి వరకు అతని కోరిక తీరలేదు. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. అందుకనే ఆయన ఆ రోజు ఆ వ్యక్తి వద్దకు వచ్చి స్వస్థపరచబడ కోరుచున్నావా అని అడిగారు. అయ్యా, ఇక్కడ నీళ్లు కదిలినప్పుడు నేను ఈ కోనేరులో దిగాలని అనుకుంటాను. కానీ నాకన్నా ముందుగా ఎవరో ఒకరు వచ్చి ఈ కోనేటిలో దిగుతారు. నాకు సహాయం చేసేవారెవరూ లేరు అని దీనంగా చెప్పాడు. ఆ మాట వినగానే వెంటనే నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యాధిగల వానితో చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి స్వస్థపరచబడి ఇక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయాడు. అది చూడగానే ఆ రోజు ఇక్కడ ఉన్న వారంతా చాలా ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి రాకపోతే అతను మరో 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా కూడా అతను స్వస్థపరచబడేవాడే కాదు. ఈ విషయం ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయనే స్వయంగా అతని వద్దకు వచ్చి అతనిని స్వస్థపరిచారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ సంఘటన జరిగింది ఇక్కడే. అంత గొప్ప అద్భుత సంఘటన జరిగిన ఆ ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన అదే ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం అంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది కదా. ఆనాటి రోమన్ ఆలయ శిథిలాలు ఇవి. ఇక్కడ బెతెస్దా కోనేరు కనిపించాక బైబిల్ చెప్పేది ఎంత నిజమో అందరికీ అర్థమైంది. విమర్శకులు సైతం ఈ బెతెస్దా కోనేరును చూశాక నోరెళ్లబెట్టారు. ఇక్కడ బెతెస్దా కోనేరు కనబడినప్పటి నుండి యెరూషలేము యాత్రకు వచ్చేవారు ఈ బెతెస్దా కోనేరును చూడడానికి కూడా ఇక్కడికి వస్తున్నారు. 2026 జనవరి నెలలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు నెహెమ్యా మాకు ఇక్కడే కనిపించారు. నెహెమ్యా గారిని ఇక్కడ చూడడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
ఈయన కూడా హోలీ ల్యాండ్కి సంబంధించి అనేక ప్రదేశాలను యూట్యూబ్లో చూపిస్తూ దేవుని పరిచర్య చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయనతో కాసేపు మాట్లాడి మేము ఇక్కడి నుండి వెళ్ళిపోయాం. 2026 ఏప్రిల్ నెలలో హోలీ ల్యాండ్ టూర్కి మీరు కూడా వచ్చి ఈ ప్రదేశాలన్నీ స్వయంగా చూడాలనుకుంటే, ఇక్కడ దేవుని ప్రార్థించాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి ఇప్పుడే మీ టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే టికెట్లు బుక్ చేయాలి. రిక్వెస్ట్ చేద్దాం దేనికి కలుస్తారా 11 డేస్ టూర్ని 10 డేస్ చేసాం. 10 డేస్లోనే 11 డేస్ అయిపోయినట్టు చూపించాలి. అందుకే వీళ్ళు పరిగెత్తేస్తున్నారు వెళ్తాం. పేరు మీది? నెహేమియా. బెన్నర్ బాబు గారు ఉన్నారు అని అంటే అలా చూశాను. మీరు చాలా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇట్లా గ్రూప్గా తీసుకొని వచ్చి ఏదో జస్ట్ 2 మాటలు చెప్పడం కాకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హిస్టరీ కూడా అవన్నీ చెప్తున్నారు. మీలాంటి వాళ్ళు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ పక్షాన యూదుల పక్షాన క్రైస్తవులు నిలబడాలి. ఆ రకంగా మీరు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు వెరానికా. నేను హైదరాబాద్ అల్వాల్ నుంచి వచ్చాను. అల్వాల్ హైదరాబాద్ సో నేను ఇక్కడ జనవరి 2026 ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్ టూర్ సజీవ సాక్ష్యాల ద్వారా బెన్హర్ బాబు వారి ద్వారా వచ్చాను. చాలా చాలా బాగుంది. ఆల్ ప్లేసెస్. ప్రస్తుతం ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్నాము. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అన్ని సర్వీసెస్ కానీ ప్లస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు బైబిల్ కానీ హిస్టారికల్ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో చాలా బాగుంది. ఎవరన్నా రావాలనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్ మిస్టర్ బెన్హర్ బాబు అండ్ సజీవ సాక్ష్యాలు. థ్యాంక్ యూ సో మచ్ సజీవ సాక్ష్యాలు ఫర్ ద వండర్ఫుల్ ట్రిప్ అండ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్.